మస్తాన్ 10th మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇంతకుముందు క్లాస్లో మనము ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్ అండ్ జీసీడీ గ్రేటెస్ట్ కామన్ డివైజర్ గురించి మనం నేర్చుకోవడం జరిగింది. ఆ కాన్సెప్ట్ చూసిన తర్వాత ఇప్పుడు ఈ కాన్సెప్ట్ చూస్తే బాగుంటుంది. ఏమన్నా నోట్స్ రాసుకుంటే చాలా మంచిది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, సో కింద లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ కొట్టి మీరు ఆ వీడియోస్ చూసిన తర్వాతే ఈ కాన్సెప్ట్ చూస్తే బాగుంటుంది. ఓకే, లెట్ us స్టార్ట్. ఇప్పుడు చూడండి, ఫార్ములాస్ దాకా మనం రాస్తున్నాం. ఇప్పుడు మీకు తెలుసు, సపోజ్ ఒక నెంబర్ తీసుకున్నాం, పవర్ 2 రాసాం, ఏ స్క్వేర్ రాసాను. ఇక్కడ ఏ ఒక నెంబర్ అనుకోండి, ఏ స్క్వేర్. సో ఏ స్క్వేర్ ఏను 2 టైమ్స్ మల్టిప్లై చేసుకోవాలి, ఏ ఇంటూ ఏ. సో ఏ క్యూబ్ అంటాం, దీన్ని ఏ పవర్ 3 ఏ క్యూబ్ అంటాము. సో ఏను 3 టైమ్స్ మల్టిప్లై చేసుకోవాలి, ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ. బి పవర్ 4 అంటే బి ఇంటూ బి ఇంటూ బి ఇంటూ బి 4 టైమ్స్. సో కింద ఉన్నటువంటి దీన్ని ఏమంటాము, బేస్ అంటాం. ఇది బేస్, తెలుగులో భూమి అంటాం. ఇది పైన దాన్ని ఏమంటే పవర్ అంటాం. ఇది పవర్, తెలుగులో ఘాతము లేక ఘాతాంకం అంటాం. సో ఈ బేస్ పైన పవర్ ఎంతైతే ఉందో అన్నిసార్లు మల్టిప్లై చేసుకోవాలా. సో బి పవర్ 4 అంటే బి వచ్చి బేస్, ఈ బీని ఏం చేయాలా, పవర్ 4 అంటే 4 టైమ్స్ మల్టిప్లై చేసుకోవాలి, బి ఇంటూ బి ఇంటూ బి ఇంటూ బి 4 టైమ్స్. ఇవి మీకు ఆల్రెడీ తెలిసిందే, 8th క్లాస్లో 9th క్లాస్లో అన్నీ చేసే ఉంటారు మీరు. సో ఈ విధంగా మనము బేస్ పైన పవర్ రాయడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 2 నెంబర్స్ తీసుకున్నాం, కొన్ని ఫార్ములాస్ రాస్తున్నాము. ఇంతకుముందు ఎల్సిఎం జీసీడీ గురించి చెప్పేటప్పుడు చిన్న చిన్న నెంబర్స్ ఎలా చేయాలా అని చెప్పి కాన్సెప్ట్ బేస్డ్ వీడియో చేశాం. ఇప్పుడు చూడండి, లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏం చేశాను నేను, ఫస్ట్ ఏం చేశాను, లీస్ట్ కామన్ మల్టిపుల్ డెఫినేషన్ ప్రకారం ఫస్ట్ మల్టిపుల్స్ రాశాను, మళ్ళీ కామన్ మల్టిపుల్స్ రాశాను. ఈ కామన్ మల్టిపుల్స్లో కల్లా లీస్ట్ చిన్నది ఏదైతే ఉంటుందో అది ఎల్సిఎంగా రాశాను. అది కాన్సెప్ట్. అదే జీసీడీ రాసేటప్పుడు ఏం చేసాము, గ్రేటెస్ట్ కామన్ డివైజర్ డెఫినేషన్. ఫస్ట్ ఏం చేసాము, డివైజర్ అంటే ఫ్యాక్టర్, హెచ్సిఎఫ్ అన్న జీసీడీ అన్న రెండు ఒకటే. సో ఫస్ట్ ఫ్యాక్టర్స్ రాసాం, మళ్ళీ ఏం చేసాము, కామన్ ఫ్యాక్టర్స్ రాసాం. ఈ కామన్ ఫ్యాక్టర్స్ కల్లా పెద్దది హైయెస్ట్ ఏదైతే ఉందో అదే హెచ్సిఎఫ్గా రాయడం జరిగింది. అది కాన్సెప్ట్. చిన్న చిన్న నెంబర్లకి అయితే అది మనం ఫాలో అయ్యి ఆ కాన్సెప్ట్ నేర్చుకుంటే ఈజీ. అట్ట కాకుండా పెద్ద పెద్ద నెంబర్లు ఇచ్చాడు, మనం ఎలా చేయాలా ఇప్పుడు చెప్తాం. చూడండి, సపోజ్ 2 నెంబర్స్ తీసుకున్నా, 2 నెంబర్స్ పి అండ్ క్యూ. 2 నెంబర్లు తీసుకున్నా అండి, ఒక దానికి పి అని పేరు పెట్టినా, ఇంకో దానికి క్యూ అని పేరు పెట్టుకున్నాం. పి అండ్ క్యూ 2 నెంబర్స్ రాసాం. ఇప్పుడు ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది, ఎవ్రీ కాంపోజిట్ నెంబర్, ప్రతి నెంబర్ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయొచ్చు, ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయొచ్చు అని చెప్తాను. మనకు స్టేట్మెంట్ అదే ఇచ్చాడు. ఆల్రెడీ దీని గురించి మనం డిస్కస్ చేసాం. Every composite number can be expressed as a product of primes uniquely అని చెప్పి. సో ఇక్కడ ఏం చేస్తాం, పి అనే నెంబర్ని ఏ ఇంటూ బి ఇంటూ సి ఇంటూ డి అంటే ఈ ఏబిసిడి ఏంటివి, ప్రైమ్స్ అన్నమాట. ఇవి ప్రైమ్స్ రాసాం, ఏబిసిడి ప్రైమ్స్. సో ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాసాం ఏది, పి అనే నెంబర్ని. మరి పైన పవర్స్ రాసాం. ఇది సపోజ్ అండి, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అంతే, ఏబిసిడి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనమాట. పి అనే నెంబర్ని అలా రాసాము, అలా వచ్చింది. సో ఏను పవర్ 2 రాశాను అంటే ఏ ఇంటూ ఏ అలాగ వచ్చింది. బిని పవర్ 1 రాశాను, సిని పవర్ 3 రాశాను అంటే సి ఇంటూ సి ఇంటూ సి అని. డిని పవర్ 1 రాశాను. ఎగ్జాంపుల్గా మాత్రం తీసుకోవడం జరిగింది ఇది. నెక్స్ట్ క్యూ అనేటువంటి ఒక నెంబర్ తీసుకున్నాం. ప్రతి నెంబర్ని ఏం చేయొచ్చు, ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయొచ్చు అని చెప్తున్నాం కాబట్టి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అదే స్టేట్మెంట్ ఇస్తుంది కాబట్టి దీన్ని ఒక 3 ప్రైమ్ ఫ్యాక్టర్స్కి రాశాం. ఏంటి, ఏ ఇంటూ సి ఇంటూ ఎఫ్, ఏసిఎఫ్ ఏంటివి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నమాట. పైన పవర్స్ ఏం రాసాము, పవర్ 4 రాసాం ఏకు, అదేవిధంగా సి పవర్ ఏం రాసాం 2 రాసాం, ఎఫ్కి ఏం రాసాం 1 రాసాం. ఇది ఫర్ ఎగ్జాంపుల్ కోసం మాత్రం తీసుకోవడం జరిగింది, మీకు అర్థమైందని చెప్తున్నాను అంతే. సో 2 నెంబర్స్ తీసుకున్నాం, పి అండ్ క్యూ. మరి పి అండ్ క్యూను ఎలా చేస్తున్నామండి, ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాసాం. రాసి ఇప్పుడు ఈ 2 నెంబర్స్కి ఎల్సిఎం ఎలా కనుక్కోవాలా, హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలో చూస్తాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవచ్చు ఇది చెప్తాం. ఫస్ట్ హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే చాలా ఈజీ అండి, ఏం లేదు. ఇప్పుడు చూడండి, ఈ రెండిట్లో కామన్ ఏమైతే ఉందో తీసుకుందాం, కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్. ఇప్పుడు చూడు, ఏ దీంట్లో ఉంది, రెండిట్లో ఉంది కాబట్టి ఏ తీసుకోండి. నెక్స్ట్ బి దీంట్లో ఉంది, దీంట్లో లేదు, తీసుకోవద్దు. సి దీంట్లో ఉంది, చూడండి సి దీంట్లో ఉంది,
దీంట్లో ఉంది సి. సో సి తీసుకోండి, కామన్గా రెండిట్లో ఉంది. డి దీంట్లో ఉంది, దీంట్లో లేదు, తీసుకోవద్దు. ఎఫ్ దీంట్లో ఉంది, దాంట్లో లేదు, తీసుకోవద్దు. కాబట్టి ఈ రెండిట్లో కామన్గా ఉండేది ఏంటండి? ఏ రెండిట్లో ఉంది, సి రెండిట్లో ఉంది. అది రాయండి. ఫస్ట్ ఏ రాయండి, ఇంటూ సి రాయండి. ఫస్ట్ ఇవి రాయండి. కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసిన తర్వాత పైన పవర్స్ రాయాల. పైన పవర్స్ ఎలా రాయాలంటే, మనకు ఏదైతే చిన్నదైతే ఉందో, స్మాల్ పవర్ ఏదైతే ఉందో అది రాయాలి. రెండిట్లో కంపేర్ చేసుకోవాలా. ఆ బేస్కి, ఆ బేస్ పైన ఉండే పవర్, భూమికి పైన ఉండే ఘాతం ఏమైతే ఉంటుందో దాంట్లో చిన్నది రాయాల పోల్చుకునేటప్పుడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏ ఉంది, ఏ పైన పవర్ చూద్దాం. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది. 2 ఉంది, 4 ఉంది. దీంట్లో చిన్నది ఏదండి? 2. ఇది చిన్నది కాబట్టి ఇక్కడ 2 రాసింది. అదేవిధంగా సి ఉంది కదా, కామన్ సి పైన పవర్స్ చూద్దాం. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. 3, 2 చిన్నది ఏదండి? 2 చిన్నది కాబట్టి 2 తీసుకున్నాం. అయిపోయింది. ఇదే హెచ్సిఎఫ్. సో ఏంటి హెచ్సిఎఫ్ అంటే, కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలా, రెండిట్లో ఉండేటి రాయాలా, రాసి పైన పవర్స్ ఏం పెట్టాలా, చిన్నది పెట్టాలా. పోల్చుకునేటప్పుడు పైన పవర్స్ని పోల్చేటప్పుడు చిన్నది, స్మాల్ ఏదైతే ఉందో అది తీసుకోవాలి. తీసుకుందా వాటి ప్రోడక్ట్ చేయాలి. చేస్తే అది వచ్చేదే హెచ్సిఎఫ్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. లేదా ఇంకో పేరు జీసీడీ అంటాం. ఈ రెండిట్లో మనం ఏ మాట చెప్పినా ఒకటే. సో డెఫినేషన్ చూడండి. ఇప్పుడు ఇది ఫార్ములా నేర్చుకుందాం. హెచ్సిఎఫ్ ఈక్వల్ టు, సో ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్, ప్రతి కామన్ ఫ్యాక్టర్ రాసుకోవాలి. వాటికి పైన పవర్ ఏం పెట్టాలా, స్మాలెస్ట్ పవర్ పెట్టాలి. వచ్చిన తర్వాత వాటి యొక్క ప్రోడక్ట్ చేయాలి. చేస్తే వచ్చేదే హెచ్సిఎఫ్. సో హెచ్సిఎఫ్ డెఫినేషన్ ఏంటి? ప్రోడక్ట్ ఆఫ్ ది స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్. ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్కి పైన పవర్స్ స్మాలెస్ట్ పవర్ పెట్టి వచ్చిన దాన్ని ప్రోడక్ట్ చేస్తే వచ్చేదే మనకు హెచ్సిఎఫ్ అని చెప్తున్నాం. ఇది హెచ్సిఎఫ్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు ఎల్సిఎం చెప్తాం. ఎల్సిఎం గురించి చెప్పేటప్పుడు ఏం చేస్తాము? ఇప్పుడు చూడండి, ఎల్సిఎం రాస్తున్నాం. ఇప్పుడు మీరు ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదన్నా, ఫస్ట్ ఏం చేయాలా, అన్నీ రాయాలి. అన్నీ ఇక్కడ వచ్చి కామన్ రాసాం, అంటే రెండిట్లో ఉండేది రాసాం. ఇక్కడ మాత్రం అన్నీ రాయాలి. ఇప్పుడు చూడు, ఏ ఉందా, దీంట్లో ఏ రాయండి. బి ఉందా, బి రాయండి. సి ఉందా, సి రాయండి. డి ఉందా, డి రాయండి. ఇవన్నీ బేస్. నెక్స్ట్ ఏ ఆల్రెడీ రాయేసాం, సి ఆల్రెడీ రాయేసాం. ఎఫ్ లేదు, ఎఫ్ కూడా రాయండి. ఈ రెండు నెంబర్లో ఉండేటువంటి ప్రైమ్ ఫ్యాక్టర్స్ మొత్తం అన్నీ రాశారు. అన్నీ రాయాలి. ఏ ఉంది, బి ఉంది, సి ఉంది, డి ఉంది, దీంట్లో ఎఫ్ ఉంది. అన్నీ వచ్చేసాయి కదా. అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసిన తర్వాత వాటిపైన పవర్స్, ఘాతం ఏం రాయాలా అంటే గ్రేటెస్ట్ పవర్. రెండిట్లో పోల్చేటప్పుడు పెద్దది ఏదైతే ఉందో అది రాయాలా. ఇప్పుడు చూడండి, ఏ రాసాము, ఏకి పైన పవర్స్ చూద్దాం. ఈడ పవర్ 2 ఉంది, ఈడ పవర్ 4 ఉంది. రెండిట్లో పెద్ద ఏదండి? 4 పెద్దది, 4 రాశాను ఇక్కడ 4. అదేవిధంగా పైన బికి పైన పవర్ చూడండి 1 ఉంది, దీంట్లో లేదు. ఏం పోల్చడానికి ఏం లేదు కాబట్టి ఎంత ఉంటే అంత రాయాలి. బికి పైన పవర్ 1 అయిపోయింది. నెక్స్ట్ సి రెండిట్లో ఉంది, పోలుద్దాం, కంపేర్ చేద్దాం. పవర్స్ పైన 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. మరి రెండిట్లో పెద్దది 3 పెద్దది, 3 తీసుకుందాం. నెక్స్ట్ డి దీంట్లో ఉంది, దీంట్లో ఏం లేదు, అంతే, అదొక్కటి రాశాను. అంతే, ఎంతైతే పవర్ ఉందో అంత రాసేయాలి. సో బికి పైన పవర్ 1 ఉంది, పవర్ 1 రాసాం. నెక్స్ట్ ఎఫ్ దీంట్లోనే ఉంది, మరి పోల్చడానికి కంపేర్ చేసడానికి ఏం లేవు. సో ఎఫ్కు పైన పవర్ 1 ఉంది, అది రాసాం. సో అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలి. పైన పవర్ మాత్రం గ్రేటెస్ట్, పెద్దది ఏదైతే ఉందో ఈ రెండిట్లో కంపేర్ చేసేటప్పుడు ఆ పెద్దది ఏదైతే ఉందో అది రాస్తాం. అది రాసి అంత మల్టిప్లై అంటే ప్రోడక్ట్ చేస్తే వచ్చేదే ఎల్సిఎం. ఇప్పుడు చూడండి, డెఫినేషన్ చెప్తున్నాము. సో దీన్ని బేస్ చేసుకుని డెఫినేషన్ చెప్తాము. ఎల్సిఎం ఈక్వల్ టు ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ రాయాలి. ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ రాసి ఏం చేయాలి, గ్రేటెస్ట్ పవర్ రాయాలి. సో గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్, ప్రతి ఒక్క ప్రైమ్ ఫ్యాక్టర్ రాయాలా. పైన పవర్ ఏం పెట్టాలండి, పెద్దది, గ్రేటెస్ట్ పవర్ పెట్టాలి. వాటి వచ్చిందని ఏం చేయాలా, ప్రోడక్ట్ చేయాలి. చేస్తే వచ్చేదే ఎల్సిఎం. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో మనకు 2 కాన్సెప్ట్లు ఫార్ములా టైప్ నేర్చుకుంటున్నాం, హెచ్సిఎఫ్, ఎల్సిఎం. హెచ్సిఎఫ్ ఏం చేస్తాము, కామన్ మాత్రం రాస్తాం.
కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలి, అంటే కామన్ అంటే రెండిట్లో ఉండేది రాయాలి, పైన పవర్స్ చిన్నవి పెట్టాలి. ఇక్కడ ఎల్సిఎం రాస్తున్నాము, అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలి, పైన పవర్స్ మాత్రం పెద్దవి, గ్రేటెస్ట్ పవర్ పెట్టాలి, అంతే. దట్స్